హాయ్ అండి, వెల్కమ్ టు రమ్య కిచెన్. మనమైతే ఇవాళ పచ్చి దోసకాయ పచ్చడి తయారు చేసుకుందామండి. ఇది ఎక్కువగా ఆంధ్ర వాళ్ళు తయారు చేస్తారు పచ్చి దోసకాయ పచ్చడి అనేది. ఈ పచ్చడి ఎంత టేస్టీగా ఉంటుందంటే నేను ఫస్ట్ టైమే ట్రై చేశాను, కానీ చాలా టేస్టీగా ఉందండి. ఇది చపాతీలోకైనా అన్నంలోకైనా చాలా బాగా ఉంటుంది. ఇప్పుడు మనమైతే ప్రాసెస్లోకి అయితే వెళ్దామండి. ఈ పచ్చి దోసకాయ పచ్చడికు పచ్చి దోసకాయలు తీసుకోవాలండి. అందుకే అవి చాలా టేస్టీగా ఉంటాయి. పచ్చి దోసకాయలు అయితేనే, పండు దోసకాయలు అనేది ఈ పచ్చడికి యూజ్ చేయొద్దండి. ఇప్పుడు దీన్ని 2 భాగాలు మనం కట్ చేసేయాలి. ముందు వెనకాల 2 కూడా కట్ చేసుకొని పెట్టేసుకోండి. 2 కాయలు కూడా ఇవి ఎగ్జాక్ట్గా 300 గ్రామ్స్ ఉన్నాయండి ఈ దోసకాయలు అయితే. ఇప్పుడు వీటిని మొత్తం చెక్కు తీసేసుకోండి. 2 కూడా ఇలా 2 చెక్కు తీసుకొని గింజలు తీసుకొని మనము పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు వీటిని ఎలా కట్ చేసుకోవాలో నేను చెప్తాను. ఇప్పుడు చూడండి, ఒకవైపు కొద్దిగా ఒక ఒక్క వరకు మొత్తం పెద్దగా కట్ చేసుకొని పెట్టేసుకోవాలి. ఆ తర్వాత చిన్నగా కట్ చేసుకొని మొత్తం పెట్టేసుకోవాలండి. ఇలానే కట్ చేసుకొని పెట్టేసుకోవాలి దోసకాయ పచ్చడికు, పచ్చి దోసకాయ పచ్చడికు. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు పల్లీలు అయితే వేసేసుకోండి. మీరు పల్లీలు 1 టేబుల్ స్పూన్, అలాగే నువ్వులు కూడా 1 టేబుల్ స్పూన్ వేసుకోవచ్చండి. నేను మొత్తం పల్లీలు వేస్తున్నాను, ఇలాగే టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు అదే కడాయిలో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత నేనైతే ఒక 7-8 వరకు వీటికి పచ్చిమిర్చి తీసుకోవాలండి. వాటిని అలా కట్ చేసుకొని పెట్టేసుకోండి, ఎందుకంటే పైకి అనేది పచ్చిమిర్చి చిల్లవు. అలా మూత పెట్టేస్తే కొద్దిసేపు మగ్గిన తర్వాత దీంట్లో కొద్దిగా కొత్తిమీర, అలాగే కొద్దిగా పుదీనా కూడా వేసేసుకోండి. ఈ 2 వేసిన తర్వాత కూడా ఒక 5 నిమిషాలు మూత పెట్టేసుకుంటే మొత్తం మగ్గిపోతుందండి. చూడండి, ఇలా మగ్గిపోయింది. వీటిని చల్లారే వరకు మనం పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు మిక్సీ జార్లో పల్లీలు తీసేసుకొని దాంట్లోనే ఇప్పుడు చల్లారిపోయిన పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా కూడా తీసేసుకోండి. మొత్తం ఇందులో మొత్తం వేసిన తర్వాత ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసేసుకోండి. అలాగే 4 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసుకోండి. అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుంటున్నానండి. ఇలాగే వేసుకొని మిక్సీ పట్టేసుకోండి మెత్తగా. జీలకర్ర కూడా ఒక 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలండి. చూడండి, అలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత మనము కొంచెం పెద్దగా కట్ చేసుకొని పెట్టేసుకున్నాం కదా దోసకాయ ముక్కలు, అవి కూడా అందులో వేసుకొని కచ్చాపచ్చాగా మిక్సీ పట్టేసుకోవాలండి. ఫస్టే మిక్సీ పట్టేసుకోవద్దు దాన్ని. ఇప్పుడు మనం చిన్నగా కట్ చేసుకున్న పచ్చి దోసకాయ ముక్కలు ఉన్నాయి కదండి, అవన్నీ ఒక బౌల్లో వేసి ఇప్పుడు మనం మిక్సీ పట్టేసిన పేస్ట్ అంతా ఇందులో వేసేసి మొత్తం 2 కలిపి ఒకసారి బాగా కలిపేసుకోండి. ఒక 2 నిమిషాల పాటు కలిపితేనే అది బాగా కలుపుతుందండి, కొంచెం గట్టిగానే ఉంటుంది. అలా స్పూన్ తోటి మొత్తం కలిపేసుకోండి. కొంచెం ఉప్పు తక్కువగా ఉంటే నేను వేస్తున్నానండి, ఒక 1/2 టీ స్పూన్ వరకు మళ్ళీ ఉప్పు వేసాను. ఇప్పుడు దీంట్లో చిన్న కడాయి అనేది పెట్టేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసేసుకోండి. మనం పోపుకు వేసుకుంటున్నామండి. ఇప్పుడు దీంట్లో ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, అలాగే 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసేసుకోండి పోపులో కొంచెము. ఇవి కొంచెం వేగిన తర్వాత పచ్చిశనగపప్పు ఒక 1 టేబుల్ స్పూన్ వేసేసుకోండి. అలాగే కొంచెం వేగిన తర్వాత 2 ఎండుమిర్చి కూడా చుంచి వేసేసుకోండి. మీరు కొద్దిగా మినపప్పు కూడా వేసేసుకోవచ్చు. అలాగే 2 కరివేపాకు రెమ్మలు కూడా వేసేసుకోండి ఇందులో. అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసేసుకోండి. కొంచెం పోపు వేగనివ్వండి. వేగిన తర్వాత ఆ పోపు అనేది తీసుకొచ్చి ఇప్పుడు మనం పచ్చళ్ళలో కలిపేసుకోవాలండి. ఇప్పుడు పోపు అంతా కలిసేలా ఒకసారి బాగా కలిపేసుకోండి పచ్చడిను. ఉప్పు, కారం అన్నీ కలిసేలా ఇప్పుడు మొత్తం కలిపేసుకోండి అంత బాగా. ఇది అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి. మనకు పెళ్ళిళ్ళల్లో వేస్తారు ఈ పచ్చడ. మా పక్క వాళ్ళు ట్రై చేస్తే నేను ట్రై చేస్తానండి ఫస్ట్ టైము, కానీ చాలా బాగా వచ్చింది ఈ పచ్చడి అనేది. మీరు ట్రై చేస్తే ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.